ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అందరికీ నమస్కారం. ఒక సాయి బంధువు ఒక సందేహాన్ని వెలిబుచ్చింది. అది మీకు చదివి వినిపిస్తాను. తర్వాత దాని గురించి బాబాగారు నాకెంతవరకు అవగాహన కల్పిస్తే దాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. మేము మా చిన్నబ్బాయికి 3 సంవత్సరాల వయసులో షిరిడీలో అక్షరాభ్యాసం చేయించాము. మా ఇద్దరి పిల్లలు, నేను, మావారు నలుగురం కలిసి షిరిడీకి వెళ్ళడం అదే ఆఖరిసారి. మా వారు సంవత్సరానికి 2-3 సార్లు వెళ్తూ ఉంటారు. అప్పుడు మేము కూడా షిరిడీ వెళ్ళినప్పుడు పిల్లలిద్దరూ చిన్నపిల్లలు. ఆ తర్వాత 2-3 ఏళ్ళ తర్వాత నుండి మళ్ళీ అందరం కలిసి షిరిడీ వెళ్దామని మా వారు ఎప్పుడు అనేవారు. అంటే పిల్లలందరితో కలిసి వెళ్ళిన తరువాత ఆయన మాత్రం ప్రతి సంవత్సరానికి 2-3 సార్లు వెళ్తున్నారు షిరిడీకి. కానీ ఆ తర్వాత 2-3 ఏళ్ళ తర్వాత నుండి, అంటే పిల్లలందరితో కలిసి షిరిడీకి వెళ్ళిన తర్వాత 2-3 ఏళ్ళ నుండి అందరం కలిసి షిరిడీ వెళ్దాము అని ఎప్పుడూ అంటూ ఉండేవారంట వారు. కానీ పిల్లలు చిన్నపిల్లలు అవటం వల్ల ఎప్పుడు కూడా నేను తర్వాత వెళ్దాంలేండి అనేదాన్ని. అప్పుడు మేము షిరిడీ వెళ్ళొచ్చాక ఒక 3 ఏళ్లలో బాబాగారి ఆలయం మొదలుపెట్టాం. ఇప్పుడు ఆలయం కట్టి 7 సంవత్సరాలు అవుతుంది. మా వారు ఎప్పుడూ షిరిడీకి వెళ్ళినా, బయట కార్యక్రమాలకి వెళ్ళినా ఆలయాన్ని నేనే చూసుకునేదాన్ని. ఇప్పుడు నాకు షిరిడీకి వెళ్ళాలని లేదు. ఎందుకంటే బాబాగారి సేవలో, ఇక్కడ గుడిలో బాబాగారిని వదిలి వెళ్ళాలని లేదు. మా వారు 2-3 ఏళ్ల బట్టి మేము నలుగురం కలిసి షిరిడీ వెళ్ళడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నారు. మా వారు షిరిడీకి తప్పించి ఇంకెక్కడికి కూడా అందరం కలిసి వెళ్దామని ఎప్పుడూ అనరు. అంటే ఆయన షిరిడీకి మాత్రమే అందరం కలిసి వెళ్దాం అనేవారట. ఇంకెక్కడికి వెళ్ళినా అందరం వెళ్దామనే ఆ మాట ఏమీ అనరు. పిల్లలకు కూడా ఎప్పుడూ సెలవులు కుదరలేదు. చిన్నవాడికి 1 నెల రోజులు ఇస్తారు, కానీ పెద్దవాడికి 10 రోజులు, 15 రోజులు మాత్రమే సెలవులు ఇస్తారు. ఆ టైంలోనే రిజర్వేషన్ చేయించుకోవాలి. ఒకవేళ షిరిడీ వెళ్ళినా మళ్ళీ తిరిగి బుధవారం ఆలయానికి వచ్చేయాలి. ఆలయం కట్టిన 7-8 సంవత్సరాల్లో 2 రోజులు కూడా ఆలయాన్ని వదిలి ఎప్పుడు బయటికి వెళ్ళలేదు. పిల్లలు ఎప్పుడో ఊహ తెలియక ముందు షిరిడీ వెళ్ళారు. వాళ్ళ గురించి ఈసారి షిరిడీ వెళ్ళడానికి ఒప్పుకున్నాను. నేను ఒప్పుకున్న తర్వాత షిరిడీ వెళ్ళడానికి అందరికీ కలిపి రిజర్వేషన్ చేయించేశారు. ఇందులో నా సందేహం ఏమిటంటే, బాబా షిరిడీలోనే ఉన్నట్ట, లేదా మనం కట్టుకున్న ఆలయంలో ఉన్నట్ట, మన సమక్షంలో ఉన్నట్ట? బాబాగారు అన్నారు కదా, పిచ్చుక కాళ్ళకి దారం కట్టి లాగినట్టు లాగుతాను. నేనున్నది బాబా సన్నిధిలో, బాబా దగ్గర. నాకు షిరిడీ వేరు, ఇక్కడ బాబా ఆలయం వేరు అని నాకు అనిపించట్లేదు. ఇప్పుడు ఈ విషయం గురించి నేనేమనుకోవాలి? అంటే బాబా అక్కడ ఉంటే ఇక్కడ లేనట్ట, ఇక్కడ ఉంటే అక్కడ లేనట్ట? ఒకవేళ ఇక్కడ అక్కడ ఉంటే మరి షిరిడీకి ఎందుకు వెళ్ళాలి? మొత్తానికి ఎలాగైతేనే 10 సంవత్సరాల తర్వాత షిరిడీ వెళ్తున్నాను.
ఈ విషయంపై కొంచెం మీరు వివరంగా చెప్పగలరు? ఇది ఆ తల్లి యొక్క ప్రశ్న. కాస్త లోతైన ప్రశ్న, కొంతమందికి ఇబ్బందికరమైనటువంటి ప్రశ్న, కొంతమందికి ఆనందకరమైన ప్రశ్న, కొంతమందికి అర్థం కాని ప్రశ్న అని కూడా అనవచ్చేమో. ఎందుకంటే ఇవన్నీ కూడా వారి వారి అవగాహన బట్టి, సాధనలను బట్టి, అనుభవాన్ని బట్టి ఏర్పడే భావనలు. ఏ స్థాయిలో అదే కరెక్టు, ఏ స్థాయిలో అదే కరెక్టు. ఎలా అంటే, షిరిడీకి వెళ్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. అక్కడికి వెళ్తే సంసారం గుర్తురాదు, ఇల్లు గుర్తురాదు. మగవారికి అయితే భార్య పిల్లలు గుర్తురారు, ఆడవారికి అయితే భర్త అత్తమామలు గుర్తురారు, ఊరు గుర్తురాదు, ఏమీ గుర్తురాదు. అలాంటి అనుభూతులు పొందుతున్న వాళ్ళు కూడా ఉన్నారు షిరిడీకి వెళ్ళే వాళ్ళలో. మరి వారి ఆనందాన్ని మనం ఎలా కాదనగలం? వారి అనుభూతుల్ని మనం ఎలా తోసివేయగలం? కాబట్టి అటువంటి వారిని షిరిడీకి వెళ్ళొద్దని ఎలా చెప్తాం? మననే ఒక సోదరుడు నెల్లూరు మన కర్లపూడి కృష్ణ కార్యక్రమానికి వచ్చాడు. అతను నా రూమ్లోనే ఉన్నాడు. అతను బహుశా నెలకు ఒక్కసారి, గత 10-15 సంవత్సరాల నుంచి నెలకు ఒక్కసారి షిరిడీకి ఖచ్చితంగా వస్తాడు. ఏ నెల కూడా తప్పలేదు. అతను షిరిడీకి వస్తే పొందే ఆనందం అది వేరే లెవెల్లో ఉంటుంది. అంతా ఆనందపడిపోతున్నాడు. అతని ఆ మానసిక స్థితిని చూసి నాకు ఆశ్చర్యం వేసింది, ఆనందం వేసింది, ఏదో చెప్పాలనిపించింది. బాబా చెప్పిందే. నేను షిరిడీలోనే ఉన్నాను అని అనుకుంటే నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదని తెలుసుకోండి అన్నాడు. మీరు అన్నమాట నిజమే. ఇప్పుడు అతను షిరిడీలోనే బాబా ఉన్నాడని వస్తున్నాడేమో నెల నెల. అలా అనుకుందామంటే అతను మంచి భక్తుడు, జ్ఞానం కూడా ఉంది. లేదు, అలా లేదు. బాబా షిరిడీలోనే ఉన్నాడని నేను అనుకోవట్లేదు. బాబా అంతటా ఉన్నాడు, నాలోనే ఉన్నాడు, నా దగ్గరే ఉన్నాడు అని చెప్తున్నాడు. నేను అడిగాను, నీ దగ్గరే ఉంటే, నీతోటే ఉంటే ఆ ఆనందం నువ్వు అక్కడ కూడా అనుభవిస్తుంటే ఇక్కడి దాకా ఇంత శ్రమపడి ఎందుకు వస్తున్నావు? ఊరికే దత్తాత్రేయ స్వామిలాగా అనుకున్న వెంటనే షిరిడీకి రాలేం కదా. అనుకున్న క్షణంలో దానికి ఒక 2-3 వేలు ఖర్చు పెట్టాలి. ఒక 3-4 రోజులు దానికి కేటాయించాలి. శారీరక శ్రమను ఉపయోగించాలి. బరువులు మోసుకుంటూ స్టేషన్కి వచ్చి, స్టేషన్లో ట్రైన్ కోసం వెయిట్ చేసి, ఎండాకాలం అయితే వేడి, చలికాలం అయితే చలి, ఇవన్నీ భరిస్తూ షిరిడీకి వచ్చి అక్కడ రూమ్ తీసుకొని అక్కడ ఉంటూ ఆ లైన్లో నిలబడుతూ, నెట్టుకుంటూ, తోసుకుంటూ ఆయన కోసం, ఆయన చూడాలని ఆరాట పడుతూ, ఇదంతా దేనికోసం? నేను ఆయన నాలోడే ఉన్నాడు. షిరిడీలో ఉన్నటువంటి బాబా గారిని చూసిన అనుభూతే నేను గనక నేను ఉన్న చోట కూడా పొందితే ఇంత శ్రమ ఎవరు పడరు కదా. దానికి సమాధానం కావాలి కదా.
అతని మనసు అంగీకరించాల. నేను అన్నాను, బాధపడద్దు. అతని కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నువ్వు ఇలా రావడం వల్ల అక్కడ నీ కుటుంబ బాధ్యతలు వదిలేసి వస్తూ ఉన్నావు, నీ సామాజిక బాధ్యతలు వదిలేసి వస్తూ ఉన్నావు. నీకు నిజంగా బాబా షిరిడీలో ఉన్న బాబా నీ దగ్గరే ఉన్నట్టుగా గనక నువ్వు అనుభూతి చెందితే ఇక్కడ దాకా రావాల్సిన అవసరమూ లేదు అని అంటే, అతనికి ఎక్కడో నేనేమైనా ఓడిపోతున్నానా, నా భక్తి సరైన భక్తి కాదా, నేను బాబాను సరిగా అర్థం చేసుకోలేకుండా ఇలా పరిగెడుతున్నానని అందరూ అనుకుంటున్నారా? ఎక్కడో అతని మనసు దాన్ని అంగీకరించడానికి ఇష్టపడలేదు. అతని కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అది చూసి నాకు భయం వేసింది. అతను వస్తున్నది ఎవరి కోసం? తన గురువు కోసం, నా గురువు కోసం. ఎంత ప్రేమ ఉంటే, ఎంత భక్తి ఉంటే, ఎంత శ్రద్ధ ఉంటే నెల నెల నియమం తప్పకుండా షిరిడీకి వచ్చి బాబా దర్శనం చేసుకుంటున్నాడంటే అది ఎంతో గొప్ప సాధన. ఒక నియమం అనేది చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి అది గొప్ప సాధన, నో డౌట్. కానీ ఆ సాధన వెనకాల ఉన్నటువంటి జ్ఞానం ఏంటి అని ఆలోచించినప్పుడు ఖచ్చితంగా షిరిడీలోనే అతడు ఏదో ఒక గొప్ప ఆనందాన్ని పొందుతున్నారు, గొప్ప అనుభూతిని పొందుతున్నాడు కాబట్టి అతను అలా వస్తున్నాడు. పోనీ నియమం ఏమైనా పెట్టుకున్నావా? నెల నెల ఖచ్చితంగా బాబా దగ్గరికి వస్తానని. ఒకవేళ ఆ నియమం పెట్టుకుంటే నియమాన్ని తప్పకూడదు కదా. ఇంకా మనం ఉన్న చోటే బాబా ఉన్నాడని అనుభూతి పొందినా రావాల్సిందే, ఎందుకంటే ఆయన మాట ఇచ్చాం. అలా ఏం లేదండి, నియమం ఏం పెట్టుకోలేదు అన్నాడు. నియమం పెట్టుకోలేదు కానీ నెల నెల షిరిడీకి వస్తున్నాడు. అలా అని నేను అక్కడ కూడా అదే అనుభూతి పొందుతున్నాను, అలాగే ఆనందిస్తున్నాను అని చెప్తున్నాడు. అది నిజం కాదు అని ప్రాక్టికల్గా నాకు తెలిసిన అతని భక్తిని, శ్రద్ధని, ఏకాగ్రతని కాదనలేక, సరే నీకు బాబాగారు గురువు, అవసరం వచ్చినప్పుడు ఆయనే నేర్పిస్తాడు, నేను చెప్పకూడదు అంటే కొంతమంది గొప్ప సాయి భక్తులకి మనలాంటి వాళ్ళని చెప్పకూడదు, వారు చూసుకుంటారు ఆ విషయం. ఏదో అనిపించింది, చెప్పాలని ప్రయత్నం చేశాం. కానీ వారి యొక్క తపన బాబా షిరిడీకి వచ్చి బాబాను దర్శించుకోవాల్సిన అవసరం లేదు అని అంటే భరించలేని అతని భక్తి, శ్రద్ధ నన్ను కూడా చకితుణ్ణి చేసాయి, ఆశ్చర్యపరిచాయి. వదిలేశాను, బాబా చూసుకుంటాడు నిన్ను, నా మాటలేం పట్టించుకోవద్దని. అప్పుడు ఆయన కాస్త ఫ్రీ అయ్యాడు. అలా ఉన్నారు. ఇప్పటికీ నెలకొకసారి షిరిడీకి వెళ్తున్నటువంటి భక్తులు ఉన్నారు. అలాగే సంసారం బాధ్యతల్ని కూడా లెక్క చేయకుండా షిరిడీలోనే నెలల తరబడి ఉంటున్న వాళ్ళు ఉన్నారు. ఇదంతా బాబా మీద ప్రేమ, భక్తి అనుకోవాలా? ఏమైనా తన ఇంటిలో, తన సాంసారిక జీవితంలో, తన ఉద్యోగ నిర్వహణలో లేదా వ్యాపార నిర్వహణలో మనసు కోరుకున్నంత ఆనందం లేకపోవడం, అశాంతి తెలియకుండానే ఉండటం, షిరిడీకి వెళ్తే ఏదో తెలియని ఒక గొప్ప ఆనందాన్ని అనుభవించటం, మనసుకున్న లక్షణం ఏంటి? ఆనందం కావాలి దానికి. కొన్ని మంచి ఆనందాలు ఉంటాయి, కొన్ని చెడ్డ ఆనందాలు ఉంటాయి. వ్యసనాల ద్వారా ఆనందాన్ని పొందే వాళ్ళు ఉంటారు, అది చెడ్డ ఆనందం. ఇలా పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ మాటిమాటికి పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఆనందించే అలవాటు కొంతమందికి ఉంటుంది, అది మంచి ఆనందం. మనం కాదనదు, దానివల్ల వచ్చే నష్టమేం లేదు. నష్టం, కష్టం ఏదన్నా ఉంటే అది
కుటుంబంలో కొంత బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించలేనప్పుడు ఆ భార్యకి భర్తకి కొంత సంఘర్షణ వాతావరణం ఉంటుంది. పిల్లలు తండ్రి యొక్క తల్లి యొక్క ఆలనా పాలన కొంత కోల్పోయే అవకాశం ఉంటుంది. ఈ వ్యక్తులు మాటిమాటికి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి నెలల తరబడి అక్కడే ఉంటూ ఇల్లు వదిలిపెట్టిన తర్వాత 10 రోజుల తర్వాత ఇంటికి వచ్చేవాళ్ళు. ఇటువంటి యొక్క భక్తులు వారు ఆనందంగానే ఉంటారు, కానీ వారి కుటుంబ వ్యవహారాలు కొంత ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంటుంది. కనుకనే గురువులు ఎప్పుడూ కూడా వాటిని సమర్థించరు. నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకో, నీ ఇంట్లోనే నీ దగ్గరే భగవంతుడు ఉన్నాడని అర్థం చేసుకో. ఇలా సంసారాన్ని గాలికి వదిలేసి, కుటుంబాన్ని ఇంటిని వదిలేసి పుణ్యక్షేత్రాల్లో వెళ్ళిపోయి బాగుంది కదా అని అక్కడ ఉండటం అనేది కుదరదు. అది పద్ధతి కాదు. బాబా కూడా భగవంతుడు కూడా మెచ్చుకోడు అని చెప్తుంటారు పెద్దలు. కానీ వారి పరిస్థితి వారిది. కుటుంబంలో అశాంతిగా ఉండడం, సహధర్మచారిని కానీ లేదా భర్త కానీ అనుకూలంగా లేకుండా బాగా ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉండడం, కొంతమంది ఉద్యోగంలో లేదా వ్యాపారంలో సరైన వాతావరణం లేక మానసికంగా ఇబ్బంది పడుతూ ఉండడం, షిరిడీకి వెళ్ళి వస్తే కాస్త మనశ్శాంతిగా ఉంటుంది, లేదా తిరుపతికి వెళ్ళి వస్తే మనశ్శాంతిగా ఉంటుంది, లేదా ఇంకేదైనా 4 యాత్రలకి వేసేస్తే మనశ్శాంతి, ఇలా అనుకొని వెళ్తూ ఉంటారు. మిగతా అన్నీ మనకు అనవసరం. ఒక్క షిరిడీ గురించి ఆలోచిద్దాం. ఒకటి సత్యం. ఆ తల్లి అడిగిన దాంట్లో బాబా అక్కడే ఉన్నాడా, లేదు నా గుడిలోనే ఉన్నాడా, అక్కడ లేడా, అక్కడే ఉన్నాడా, ఇక్కడ లేడా, లేదు అక్కడ ఇక్కడ ఉన్నాడా, అక్కడ ఇక్కడ అంతటా ఉంటే నేను అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఏమిటి? మంచి ప్రశ్న, అద్భుతమైనటువంటి ప్రశ్న. అంతటా ఉన్న పరమాత్మ కోసం ఎక్కడికో ఒక చోట ఉన్నాడనుకుని వెళ్ళడం అది ఒక అజ్ఞాన దశ. భగవంతుడు ఎక్కడో ఒక చోట ఉన్నాడు అనుకునేది అజ్ఞాన భక్తి. అది భక్తే, కానీ అజ్ఞాన భక్తి. జ్ఞానభక్తి అంటే ఏమిటంటే భగవంతుడు అంతటా ఉన్నాడని తెలుసుకోవడం జ్ఞానభక్తి. ఈ జ్ఞానభక్తి కలిగిన వారు ఇంకెక్కడికి వెళ్ళరు, వెళ్ళాల్సిన అవసరం లేదు. వెళ్ళమని చెప్పినా వెళ్ళరు. ఎందుకని? అక్కడ ఉన్నవాడే ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ దాకా కష్టపడి వెళ్ళడం, ఇక్కడ ఉన్నదంతా వదిలేసి ఇక్కడ నేను చేయాల్సిన కర్తవ్యాన్ని కూడా వదిలేసి ఇక్కడ ఇబ్బంది అయినా సరే నేను అక్కడికి ఎందుకు వెళ్తాను? వెళ్ళను. కాబట్టి జ్ఞానభక్తి పొందే వరకు ఈ క్షేత్రాలకు వెళ్ళాలి, అక్కడ బాగుంది అని వెళ్తూ ఉంటారు. ఒకటి ఇది. రెండవది, జ్ఞానభక్తి ఉన్నా సరే ఇంట్లో వాతావరణం సరిగ్గా లేకపోవడం, ఇంట్లో తాను అనుకున్నటువంటి సాధనలు చేయడానికి కానీ భక్తిని ఆచరించడానికి కానీ అవకాశం లేకుండా ఉండటం, దానివల్ల అంతటా ఆయన ఉన్నాడని తెలిసినా ఇంట్లో ఉన్నటువంటి గజిబిజి వాతావరణం వల్ల, వ్యక్తుల వల్ల ఆ అనుభూతిని పొందలేకపోతూ ఉండడం. అంటే ఒక రకంగా తపస్సు చేస్తూ ఉంటే వేరే వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు అనుకోండి, ధ్యానం చేస్తున్నాను, కూర్చున్నాను, ఎవరైనా వచ్చేసి మాటిమాటికి పలకరిస్తుంటారు, మాటిమాటికి వచ్చి డిస్టర్బ్ చేస్తుంటారు. అప్పుడు ఏమనిపిస్తుంది? ఎవరు లేని చోటికి వెళ్ళి, ఎవరు లేని చోటికి వెళ్ళి ధ్యానం చేద్దాం అనిపిస్తుంది. అంటే ఇక్కడి నుంచి వేరే చోటికి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. ఎందుకని? ఇక్కడ నేను ధ్యానం చేసుకోవడానికి, అనుభూతి పొందడానికి అవకాశం లేకుండా అయిపోతుంది. అటువంటి వాళ్ళు కూడా తాము ఉన్న చోటనే బాబా ఉన్నాడని గ్రహించగలిగిన, అనుభూతి కూడా చెందగలిగిన, అనుభూతి ఊరికినే రాదు కదా. ఆ ఇంట్లో అటువంటి వాతావరణం ఉండాలి. కాస్త ప్రశాంతంగా బాబాని ధ్యానించుకోవడం, పూజించుకోవడం, కీర్తించుకోవడం, దీనికి అవకాశం ఉండాలి. దానికి అవకాశం లేకుండా డిస్టర్బ్ చేస్తున్నటువంటి వాతావరణం ఉంటే
ఇక్కడ మనశ్శాంతిగా లేదు, షిరిడీకి వెళ్ళిపోదామని అలా వెళ్తూ ఉంటారు. నాలాంటి వాడు ఏం చెప్తానంటే, అలాంటి అవకాశం లేకపోయినా సరే నువ్వు వారం 10 రోజులు, నెల రోజులు షిరిడీకి వెళ్ళిపోయి ఉంటానంటే కుదరదు. ఎందుకంటే నువ్వు సంసారివి, సంసారంలో ఉన్నావు, నీకు బాధ్యతలు ఉన్నాయి. భర్త, భార్య, పిల్లలు, అత్తమామలు, తల్లిదండ్రులు, ఉద్యోగ నిర్వహణ, ఈ బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి ఆ బాధ్యతలు వదిలేసి అక్కడ బాగుంది కదా అని వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. నీకు ఇక్కడే బాధ్యతలు నిర్వర్తించుకుంటూ వీలైనప్పుడు వీలైనంతగా భగవదారాధన చేసుకుంటూ బాబా జపమో తపమో ధ్యానమో పూజ చేసుకుంటూ నీ యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ ఉండటం ఉత్తమం. నువ్వు అక్కడికి వెళ్ళి నెల రోజులు ఉండి ప్రశాంతంగా జపతప ధ్యానాలు పారాయణాలు చేసేదానికంటే ఇక్కడ నువ్వు బాధ్యతలన్నీ నిర్వర్తించుకుంటూ ఒక 10% చేసినా బాబా సంతోషిస్తాడు. త్వరలోనే నీ కుటుంబ వాతావరణం అంతా సరిచేస్తాడు నువ్వు ఓపికగా ఉంటే. దీనికి ఒక కథ కూడా ఉంది. నారద మహర్షి నా అంత పరమభక్తులు ఎవరూ లేరు అని అనుకుంటూ ఉంటాడంట. అందుకని నారాయణ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నారాయణ నారాయణ, ఈ లోకంలో నాకన్నా నీకు గొప్ప భక్తుడు ఎక్కడైనా ఉన్నాడా? నేనే కదా నీకు 24 గంటలు 24 అవర్స్ నారాయణ అనేవాడిని అని అంటాడంట. నారదుల వారికి కాస్త అహంకారం పట్టింది అనుకొని, నారద ఫలానా చోటుకి వెళ్ళు, అక్కడ ఒక కట్టెలు కొట్టుకొని వ్యాపారం చేసుకుని అమ్ముకొని వ్యాపారం చేసుకుని ఒక అతను ఉంటాడు, అతని దగ్గరికి వెళ్ళిరా, నీకు సత్యం తెలుస్తుంది అంటాడు. సరే అక్కడికి వెళ్ళి అతని దగ్గరికి వెళ్తాడు. ఏమయ్యా, నేను ఇలా నారాయణ అడిగితే నారాయణ నీ దగ్గరికి పంపించాడు, నువ్వు నాకన్నా గొప్ప భక్తుడివి అని చూసి రమ్మన్నాడు అని అతన్ని చూస్తే ఆ రోజంతా కూడా అతను కట్టెల కోసం అడవికి వెళ్ళేటప్పుడు నారాయణ నామస్మరణ చేసుకుంటూ వెళ్ళాడేమంతే. ఆ తర్వాత కొండలు ఎక్కేటప్పుడు ఆయాసపడుతూ ఉన్నాడు కానీ నారాయణ లేకపోతున్నాడు. కట్టెలు కొట్టేటప్పుడు చాలా శ్రమపడి కట్టెలు కొడుతున్నాడు, కొట్టేటప్పుడు మాత్రం నారాయణ నామస్మరణ చేసుకొని ప్రార్థించుకొని కొట్టాడు. కొట్టిన తర్వాత అన్ని మోపులు కట్టాడు, నారాయణ నారాయణ అనుకుంటూ ఎత్తుకుని నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఆయాసపడుతున్నాడు, మనసులో నారాయణ అనుకుంటున్నాడు కానీ లోపల ఏం పెద్దగా పైకి లేకపోతున్నాడు. ఇలా ఆ రోజంతా శ్రమలో ఒక్కొక్కసారి మనస్ఫూర్తిగా నారాయణ అంటున్నాడు, ఒక్కోసారి కష్టపడుతుంటున్నాడు, ఒక్కొక్కసారి అది కూడా అనలేకపోతున్నాడు. ఏముంది ఇతను, ఎక్కడ పరవశం ఎక్కడుంది, ఆనందం ఎక్కడుంది, తన్మయత్వం ఎక్కడ ఉంది, లీనమైపోయి భగవన్నామస్మరణ ఎక్కడ చేస్తున్నాడు ఇతను? ఏదో వీలైనప్పుడు వీలైనంతగా ఏదో చేసుకుని బతికేస్తున్నాడు, ఇతనేం భక్తుడు అనుకున్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, స్వామి ఈరోజు మీరు కట్టెలు కొట్టండి, నా పని మీరు చెయ్యండి అని అన్నాడు. ఓ అలాగే దాందేముంది అన్నాడు. పాపం అలవాట్లేని పని, నడుస్తూ ఉన్నాడు, ఆయాసపడిపోతున్నాడు, శరీరానికి శ్రమ అనేది తెలియదు పాపం. ఇప్పుడు శరీరం శ్రమ పడుతుంది, కొత్త అనుభవం, అబ్బా అమ్మ బాధ, కాళ్ళు లాగుతున్నాయి, ఆ కట్టెలు కొట్టడం రాదు, కష్టపడి కొట్టాడు, ఎత్తుకున్నాడు, నడవలేడు, తల నొప్పి వస్తుంది, మెడ నొప్పి వస్తుంది. ఇంటికి వచ్చేసిన తర్వాత ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎన్నిసార్లు నారాయణ అన్నాడు చూసుకున్నాడు. అతనికి అర్థమైంది. దీనికంటే నారాయణ దగ్గరికి వెళ్ళాడు, అతను చేసే పని చేయమన్నాడు, చేశానయ్యా, ఏముంది ఇందులో అంటే, రోజు మొత్తంలో ఎన్నిసార్లు నువ్వు నా నామాన్ని పరవశించి తన్మయత్వంతో లీనమైపోయి పలికావు? లేదు, 1-2 సార్లు కూడా పలకలేకపోయానేమో. కొత్త జీవితం, కొత్త కష్టపడే జీవితం అది. సుఖంగా ఇంట్లో కూర్చొని ధ్యానం చేయడం కాదు, లేదా షిరిడీకి వెళ్ళి కూర్చొని హాయిగా సత్రం వాళ్ళు పెడుతుంటేనో దేవస్థానం వాళ్ళు పెడుతుంటేనో తినేసి ఆ బజార్లు తిరుగుతూ అందరితో మాట్లాడుకుంటూ సరదాగా బాబా గురించి మాట్లాడుకుంటూ ద్వారకామాయి సమాధి మండపం ఇంకా ఇతర మందిరాలన్నీ తిరుగుకుంటూ హాయిగా ఆనందంగా అంతా పాజిటివ్ వైబ్రేషన్స్, ఆనందో బ్రహ్మ, బాగుంది, సరదాగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, సులభంగా మనసు ఆ హాయిని పొందుతూ ఉంది. కానీ ఇంట్లో అలా కాదే, అన్ని బాధ్యతలు మోస్తూ అన్ని పనులు చేస్తూ అన్ని సమస్యలు ఎదుర్కొంటూ వీలైన సమయంలో భగవంతుణ్ణి
ధ్యానించాలని, సేవ చేసుకోవాలని తపిస్తూ ఉన్న మనసుతో ఇక్కడ తపన ఉంది, అక్కడేం తపన లేదు, అంత హ్యాపీగా సులభంగా దొరుకుతుంది. ఇక్కడ అయ్యో ఇంకా టైం దొరకలేదు, అయ్యో ఇంకా టైం దొరకలేదు, అయ్యో ఈరోజు నేను బాబాకు ఏమి చేయలేకపోయానే, కొద్ది సమయం కూడా దొరకట్లేదే అనే శ్రద్ధ, తపన ఇవన్నీ ఉన్నాయి. నారద మహర్షికి కూడా కట్టెలో సంసార బాధ్యతలు మోస్తే ఒక్కసారి కూడా నారాయణ అనలేకపోయాం. ఖాళీగా ఉంటే ఎప్పుడు నారాయణే. మరి ఎవరు ఎక్కువ? ఒకసారి అన్నా, రెండుసార్లు అన్నా తన బాధ్యతలు తను నిర్వర్తిస్తూ భగవన్నామస్మరణ చేయడాన్నే భగవంతుడు ఇష్టపడతాడు తప్ప, బాధ్యతలు వదిలేసి ప్రశాంతంగా ఉంది కదా అని చెప్పి సంసారం వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయి కూర్చుంటే దానిని భగవంతుడు లెక్కలోకి వేసుకోడు. అందుకనే రామకృష్ణ పరమహంస అంటాడు, సన్యాసి దేవుందయ్య, పని పాట లేదు, బాధ్యత లేదు, అతను భగవన్నామస్మరణ చేయకపోతే ఇంకేం చేస్తాడు? కానీ సంసార బాధ్యతలు మోస్తూ భక్తి మార్గంలో అవలంబించేవారు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు సింహం లాంటి వాళ్ళు అని బిరుదిస్తాడు. అలా ఇదొకటి వర్షన్. అయితే నీకు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు, నువ్వు నిజంగా భక్తిని ఆచరిస్తే, నిజంగా బాబాని ప్రేమిస్తే, బాబా గురించి ఆలోచన చేస్తూ, నువ్వు బాబా కోసం తపిస్తూ, బాబా పారాయణాలు చేస్తూ, భజనలు చేస్తూ, లేదా సంకీర్తనలు చేస్తూ, లేదా ఆయన ధ్యానం చేస్తూ, ఆయన గురించి ఆలోచిస్తూ, ఆయన సేవ చేసుకునే అవకాశం. ఆయన సేవ అంటే మనం ఏమనుకుంటామంటే మందిరానికి సేవ చేయడం, లేదంటే ఇంట్లో పూజ చేసుకోవడం, ఇది మనం సేవ అనుకుంటాం. కానీ మనం చేసే ప్రతి పని బాబా సేవే అనుకుంటే, ఎవరికి చేసినా, ఇంట్లో అత్తమామకు చేసినా, భర్తకు చేసినా, భార్యకు చేసినా, తల్లిదండ్రులకి చేసినా, ఊర్లో ఇంకెవరికైనా పేదవారికి చేసినా, మన సహాయం అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేసినా, ఎవరికి చేసినా, ఇంకా చెప్పాలంటే ఈ దేహానికి చేసుకుంటున్న ఇది కూడా ఆయన దేహమే, అందరూ ఆయన రూపాలే అనే భావనతో, శ్రద్ధాభక్తులతో సేవ చేసినప్పుడు, పనులు చేసుకున్నప్పుడు, ఆ పనులన్నీ కూడా బాబాగారి సేవగానే మారిపోయి మన భావం మారింది కదా. ప్రతి క్షణం నువ్వు, మన ఇల్లే ద్వారకామాయి, మన ఇల్లే ద్వారకామాయి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళే ద్వారకామాయికి వచ్చిపోతున్న భక్తులు. ఇంట్లో వాళ్ళకి సేవ చేస్తుంటే ద్వారకామాయికి వచ్చిపోయే భక్తులకు సేవ చేస్తున్నాం. ఊరే షిరిడి. ఆ ఊర్లో ఉన్నటువంటి బంధుమిత్రులతోటి మనం బాబాగారి గురించే మాట్లాడుకుంటూ ఉంటే అది షిరిడి. ఊర్లో ఉన్న దేవాలయాలు షిరిడీలో ఉన్న దేవాలయాలు. ఇలా ఊరినే షిరిడీగా తయారు చేసుకోవచ్చు, ఇంటినే ద్వారకామాయిగా తయారు చేసుకోవచ్చు. మన చుట్టూ ఉన్నటువంటి బంధుమిత్రుల్ని మన సాయి భక్తులుగా భావించుకొని జీవిస్తే ఎక్కడ ఉంటే అక్కడే షిరిడి, అదే ద్వారకామాయి, అదే సమాధి మందిరం. అంటే ఇలాంటి ఒక భావన, అలాగే దానికి సరిపోయే వాతావరణం ఏర్పడినప్పుడు మనం ఉన్న చోటనే బాబాను దర్శిస్తూ ఉంటాం. కాబట్టి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ స్థితి మీకు ఉంది కాబట్టి మీకు అక్కడికి వెళ్ళాలని అనిపించట్లేదు. బాబా ఎక్కడ ఉన్నాడనే దానికి సమాధానం అయితే ఆయన అంతటా ఉన్నాడు. షిరిడీలో ఉన్నాడు, మీ మందిరంలో ఉన్నాడు, మీ ఇంట్లో పూజా గదిలో ఉన్నాడు, ఇంకా చెప్పాలంటే మీలోనే ఉన్నాడు కదా. నా నివాసం మీ హృదయస్థానమే అన్నాడు. అంటే ఇంటినే మందిరంగా చేసుకొని, ఊరినే షిరిడీగా భావించుకొని, ఇంటినే మందిరంగా చేసుకొని బాబా సేవను ఆనందంగా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఇంట్లో వాళ్ళు కూడా మనకు సహకరిస్తూ ఉంటే, అన్నీ అనుకూలంగా ఉంటే, షిరిడీ ఉన్నట్టుగానే అందరూ భక్తులాగానే మన ఇంట్లో కూడా భక్తులే ఉన్నట్టుగా, భక్తులతోటే మాట్లాడుతున్నట్టుగా ఆ వాతావరణం, ఆ భక్తి వాతావరణం ఇంట్లో కూడా ఉంటే నెమ్మదిగా ఇంట్లోని బాబా నీ హృదయంలో ఉన్న అనుభూతిని పొందుతావు. అంటే షిరిడీలో ఉన్న పవిత్రత ఊరిలోకి, ఊరిలో ఉన్న పవిత్రత ఇంటిలోకి, ఇంటిలో ఉన్న పవిత్రత మనలోకి ప్రవేశించి నేనే బాబా, బాబానే నేను అనే స్థితి మనకు తెలియకుండానే వచ్చేస్తుంది. అటువంటి స్థితి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఇంకా ఎక్కడికో వెళ్ళాలని కానీ, ఏమో చెయ్యాలని కానీ ఏమీ భావించడు. నెమ్మదిగా పూజా గదులకు పోవడం కూడా అయిపోతుంది. నెమ్మదిగా
మీరు అనుకుంటున్నట్టు మందిరంలోకి వెళ్ళడం కూడా అయిపోతుంది. ఎందుకని హృదయమే మందిరం అయిపోయింది. అయితే గుడి బాధ్యతలు చెయ్యాలి కాబట్టి చేస్తూ ఉంటారు, కానీ నిజానికి అవి చేయకపోయినా ఆనందిస్తుంటారు. మొదట్లో గుడి కార్యక్రమాలు సేవ చేస్తూ ఉంటేనే ఆనందిస్తారు. దానికోసమే అక్కడ మనం ఉండిపోవాలి, ఇక్కడ షిరిడీకి వెళ్ళకుండా. ఎందుకంటే ఈయనేమైపోతాడు, మందిరం బాధ్యతలు ఉన్నాయి కదా అనుకొని చేస్తాం. నెమ్మదిగా అక్కడ కూడా మనం ఆనందంగా చేస్తూ ఉండడం వల్ల, ఇంట్లో కూడా అన్ని వాతావరణాలు బాగుండడం వల్ల, అందరూ భక్తులాగే ఉండటం వల్ల, అక్కడ ఇక్కడ అంతటా భగవదనుభూతి పొందడం వల్ల మనసే మందిరం అయిపోతుంది. ఆ తర్వాత గుడికి కూడా వెళ్ళాలనిపించదు, కానీ బాధ్యత కాబట్టి వెళ్తుంటాం. కానీ కొన్ని రోజులకు అది కూడా కష్టమైద్ది. ఆ బాధ్యత కూడా ఇంకా ఎన్నాళ్ళు నేను నాలోనే అనుభూతి చెందుతున్నాను, ఎక్కడికి కదలాలని లేదు, ఎవరితో మాట్లాడాలని లేదు, నాలో పొంగి పొర్లుతున్న ఈ దివ్యానందాన్ని నేను అనుభవిస్తూ ఇలా కూర్చోవాలని ఉంది అనే భావన వస్తుంది. అది అవధూత స్థితి. దీనికి అందరూ ఈ స్థితిని సంపాదించుకోవాలి. ఇది అదృష్టవంతులకి, అలా అన్నీ అనుకూలంగా ఉన్న వాళ్ళకి కూర్చున్న చోటే ఉన్న చోటే అన్నీ లభిస్తాయి. వారు ఉన్న చోటనే అవధూత స్థితిని పొందవచ్చు. కొంతమందికి కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉండవు, బాగున్న చోట ఎక్కడన్నా ఎత్తుకొని అక్కడికి వెళ్ళిపోతారు, ఎక్కువ రోజులు అక్కడే ఉంటూ ఉంటారు, అక్కడ ఆ అనుభూతిని పొందుతారు. వాళ్ళు కొంతమంది సంసారం వదిలేసి అక్కడే షిరిడీలో ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. అది సంసారం ఉండగా, భార్య పిల్లలు ఉండగా ఇంట్లో నాకు అనుభూతి రావట్లేదని భార్య పిల్లల్ని సంసారం వదిలేసి అక్కడ పోయి ఉన్న వాళ్ళల్లో వాళ్ళు ఎంతవరకు పరిపూర్ణ స్థితిని పొందుతారో చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ స్వధర్మాన్ని వదిలేశారు కదా, వారికి భగవంతుడు ఇచ్చినటువంటి ధర్మాన్ని వదిలేశారు కాబట్టి అది కొంత కర్మ వారికి పట్టుకునే అవకాశం ఉంటుంది. భార్య అనుమతి లేకుండా భర్త సన్యాసం తీసుకునే అధికారం లేదు. భార్య అనుమతి లేకుండా సంసారం వదిలేసి ఇంకో చోట బాగుందని వెళ్ళిపోయే అధికారం లేదు. వీరి బాధ, వీరి కష్టము, వీరి దుఃఖము ఇవంతా వారికి కర్మగా చుట్టుకుంటుంది. కాబట్టి వాళ్ళు పరిపూర్ణ స్థితిని పొందరు. నాలాగా గడ్డాలు పెంచుకొని, మీసాలు పెంచుకొని, స్వామీజీలు అనిపించుకుంటూ షిరిడీలో ఉండవచ్చు, హిమాలయాల్లో ఉండవచ్చు, కానీ వారి యొక్క మనస్సు అనేది జ్ఞానంతో నిండిపోయి, భగవద్ అనుభూతితో నిండిపోయి నిశ్చల చేతిని పొందరు. అంతవరకు గ్యారంటీ. కాబట్టి నీవు సంసారం బాధ్యతల నుంచి విముక్తి పొందాలి అంటే భార్యను అడిగి లేదా భర్తను అడిగి, భార్యకైతే ఇది లేదు నాకు తెలిసినంతవరకు మన శాస్త్రంలో, భార్యను అడిగి భార్య అంగీకరిస్తే సన్యాసం స్వీకరించవచ్చు. భార్య అంగీకారంతో. అలా కాకుండా నాకు భార్య నచ్చలేదు, పిల్లలు నచ్చలేదు, బాధ్యతలు నచ్చలేదు, వేరే చోట నాకు చాలా బాగుంది అని వెళ్ళిపోతే అది ధర్మభ్రష్టత అవుతుంది. వారు ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని పొందలేరు. ఇది విషయం. అందుకని బాబా నిన్ను భగవంతుడు ఎలా ఉంచితే అలా ఉండడం నేర్చుకో అంటాడు. అంతేగాని ఇది నాకు నచ్చలేదు బాబా, నాకు అది బాగుంది అని ఇది వదిలేసి అటు వెళ్ళిపోతాను అంటే కుదరదు. బ్రాహ్మణుడు బ్రాహ్మణులాగే ఉండాలి. నేను ఇంకో పని చేస్తాను, నాకు ఇది నచ్చలేదు అని వెళ్ళకూడదు అని పూర్వకాలంలో అందరిలాగా నేను కూడా ఉద్యోగాలు చేసుకుంటాను, సుఖంగా జీవిస్తాను అని అనుకొని గుళ్ళో పనిచేస్తున్న పూజారి గారు ఆ పూజారి వృత్తి మానేసి ఇంకొక వృత్తి తీసుకుంటే అది వారి యొక్క వంశం దృష్ట్యా లేదా వారి యొక్క కులం దృష్ట్యా, ఆచారం దృష్ట్యా అది కాస్త వ్యతిరేకమవుతుంది అని అప్పట్లో చెప్పేవాళ్ళు. అది ఇప్పుడు పోయింది. సరే, చాలా దూరం వచ్చేసాం. ఈ వారి ధర్మాలను దాటి ఎవరికి ఏది నచ్చితే అలా జీవించే సమాజంలోకి వచ్చాం కాబట్టి అది ఇప్పుడు మనం చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఒక కుటుంబంలో, కుటుంబ వ్యవస్థలో భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు వీళ్ళ వరకు మనం మాట్లాడుకున్నప్పుడు, సంసారంలో ఉన్నప్పుడు, పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు ఆ సాంసారిక బాధ్యతలని సక్రమంగా నిర్వర్తిస్తూ భక్తిని ఆచరిస్తూ బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత వానప్రస్థాశ్రమం దాకా నువ్వు బ్రతికి ఉంటే, వానప్రస్థాశ్రమ సమయానికి భార్య భర్తలు ఇద్దరు కూడా కొంతకాలం స్నేహితుల్లాగా మెదిలి ఆ తర్వాత భార్య అనుమతితో ఇద్దరు కూడా భగవంతుని పొందాలని నిశ్చయం చేసుకుంటే
విడిపోయి సన్యాస దీక్ష తీసుకొని సన్యాసాశ్రమంలో ప్రవేశించి అక్కడ భగవత్ సాక్షాత్కారం పొందటానికి ప్రయత్నం చేయాలి తప్ప ఒక్కసారి సంసారంలో దిగిన తర్వాత ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు జీవించే అధికారం లేదు. అది భక్తి పేరుతో కానీ, ముక్తి పేరుతో కానీ, జ్ఞానం పేరుతో కానీ ఏదైనా సరే లేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అటువంటి వాతావరణం నడుస్తుంది. నా ఇంట్లో నాకు మనశ్శాంతి లేదు, మా ఆయనతో మనశ్శాంతి లేదు, మా ఆవిడతో మనశ్శాంతి లేదు, ఈ బాధ్యతలు నేను మొయ్యలేకపోతున్నాను. భక్తి బాగుంది, షిరిడీ బాగుంది, తిరుపతి బాగుంది, హిమాలయాలు బాగున్నాయి, కాశీ బాగుంది, అక్కడ వెళ్ళిపోయి హాయిగా బతికేస్తాను. అన్నిటికంటే భగవత్ సాక్షాత్కారం గొప్పదన్నారు కదా, ఆధ్యాత్మిక మార్గం గొప్పదన్నారు కదా, కాబట్టి దీన్ని వదిలేసి హాయిగా నేను ఆ మార్గంలోకి వెళ్ళిపోతాను అని ఎటువంటి విధి విధానాలు తెలుసుకోకుండా, శాస్త్రం తెలుసుకోకుండా ఎలా పడితే అలా జీవించే అలవాట్లు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. భక్తి పేరుతో గృహస్థాశ్రమాన్ని నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అది ఇంతకుముందు నారదుడు చేసినట్టుగా అవుతుంది. నారాయణుడు మెచ్చడు, గురువు మెచ్చడు. కాబట్టి భగవంతుడు నిన్ను ఎక్కడ ఉంచాడో అక్కడ ఉంటూ అలా ఉంటూ ఆనందించడం నేర్చుకో. నువ్వు ఎక్కడ ఉన్నా భగవద్ ఆరాధన చేసుకోవచ్చు. గృహస్థాశ్రమంలో నామస్మరణ అనేది మనకు చాలా గొప్ప సాధన ఇచ్చారు. ఏ పనైనా చేసుకోవచ్చు. అది శ్రద్ధాభక్తులతో చేసుకుంటే వదిలేసి వెళ్ళిపోయి సన్యాసాశ్రమం ద్వారా పొందే ఆ యొక్క ఫలితాన్ని అతి సులభంగా గృహస్థాశ్రమం ద్వారా పొందొచ్చు. ఇక్కడ 10% చేస్తే అక్కడ 100% చేయాలి, అలా ఉంటుంది. కాబట్టి అమ్మ, మీ ప్రశ్న ప్రకారంగా మీరు అక్కడే భగవద్ అనుభూతి పొందుతున్నారు, బాబా అనుభూతి పొందుతున్నారు, కాబట్టి మీకు ఎక్కడికి వెళ్ళాలని అనిపించట్లేదు. అది మీ స్థితి. ఇంట్లో ఉన్న వాళ్ళకు ఆ యొక్క అనుభూతి, ఆ యొక్క స్థితి రానప్పుడు వాళ్ళు వెళ్తూ ఉంటారు. వాళ్ళ స్థితి వాళ్ళకు కూడా మీ అంత అవగాహన, మీ అనుభూతి వాళ్ళు కూడా పొందినప్పుడు వెళ్ళకుండా వాళ్ళు ఉంటారు. మీ జ్ఞానం మీది, మీ అవగాహన మీది, మీ స్థితి మీది. దాని ప్రకారంగా మీరున్నారు, ఉండాలి, తప్పులేదు. వారు, మిగతా వారు వెళ్ళాలనుకునేవారు వెళ్ళవచ్చు, ఆనందించవచ్చు, తప్పులేదు. కాబట్టి ఒకటి, భగవంతుడు అంతటా ఉన్నాడు, బాబా అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నాడు అనే అనుభూతి వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. అక్కడే ఉన్నాడు అనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్తుంటారు. అంతటా ఉన్నాడు అని తెలిసినా, అనుభూతి చెందగలిగినా ఇంట్లో వాతావరణం సరిగ్గా బాలేని వాళ్ళు ఆ అనుభూతి కోసం అప్పుడప్పుడు షిరిడీకి వెళ్తూ ఉంటారు. కొందరు అంతటా ఉన్నాడని తెలిసినా, అనుభూతి చెందినా, అవకాశాలు ఉన్నా వారికి షిరిడీకి వెళ్ళి నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఏమైనా ఏర్పడినప్పుడు దానికోసం కూడా షిరిడీకి వెళ్తుంటారు. లేదా ప్రత్యేకించి బాబా ఆదేశం ఏదైనా వచ్చినా వెళ్తూ ఉంటారు. ప్రత్యేకించి షిరిడీకి వెళ్ళి అక్కడ చేయాల్సినటువంటి పనులు ఏమైనా ఉన్నా వెళ్తూ ఉంటారు. ఇలా రకరకాల స్థాయిల్లో షిరిడీకి వెళ్ళే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఎవరి స్థాయి ఏమిటి అనేది అంతరంగానికి తెలుస్తుంది, బాబాకు తెలుస్తుంది. ఎవరి స్థాయి ఏమిటి అనేది ప్రతి ఒక్క వ్యక్తికి కళ్ళు మూసుకొని కాసేపు ఆలోచిస్తే తెలిసే అవకాశం ఉంటుంది. కానీ తెలిసినా దాన్ని కప్పిపుచ్చుకొని కూడా మనం ఒక్కోసారి మనమే మోసం చేసుకోవడం అంటారే, అలా మోసం చేసుకొని కూడా వెళ్తూ ఉంటాం. కాబట్టి నీ అభిప్రాయము, నా అభిప్రాయం ముఖ్యం కాదు. గురువు చెప్పింది ముఖ్యం. గురువు ఏం చెప్పాడు? నేను అంతటా ఉన్నాను, నేను షిరిడీలోనే ఉన్నాను అనుకున్న వాళ్ళు నన్ను సరిగ్గా పూర్తిగా ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేని వాళ్ళు అవుతారు అన్నాడు. కాబట్టి ముందు గురువు చెప్పిన ఆ స్థాయిని పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. అలా చేసినప్పుడు ఆ భక్తుల యొక్క మనస్సులో, జీవితంలో ఒక నిశ్చలత ఏర్పడుతుంది. అది అంత సులభంగా రాదు. అది సాధించాలి, సాధనల ద్వారా సాధించాలి. ఆ సాధనలు చేయడానికి మళ్ళీ నీకు పరిస్థితులు అనుకూలించట్లేదంటే నీ కర్మలు ఇంకా తొలగలేదని అర్థం. కాబట్టి కర్మలు తొలగే వరకు ఆగాలి, సాధనలు చెయ్యాలి, పరిస్థితులు అనుకూలించాలి. అనుకూలించిన తర్వాత నీకు అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతిని నువ్వు పొందాలి, ఆ జ్ఞానాన్ని నువ్వు పొందాలి. బాబా చెప్పాడు, గురువు చెప్పాడు, నేను అంతటా ఉన్నాడు, దాని అనుభూతి చెందమన్నాడు. అలా కాకుండా ఆ అనుభూతి పొందకుండా, ఆ ప్రయత్నం చేయకుండా, ఆ సాధన చేయకుండా షిరిడీలోనే బాబా ఉన్నాడని పరిగెడుతూనే ఉంటామే, అది తప్పు.
మనను మనమే ఒక స్థాయిలోనే ఆప్ చేసుకొని గురువు చెప్పినటువంటి ఆ పూర్ణ స్థాయికి వెళ్ళే ప్రయత్నం చేయకుండా మళ్ళీ నలుగురు ఏమైనా నువ్వు బాబా ఇక్కడే ఉన్నాడు అనుకున్నావా, అంతటా ఉన్నాడు కదా, అది తెలుసుకో అని అంటే అబ్బాయి నాకు అది తెలిసిపోయిందండి అయినా కానీ నేను వస్తూ ఉంటాను అని చెప్పేసి కొంతమంది తమ భక్తి తమ జ్ఞానం తక్కువ అంటారేమో అనేసి దాన్ని కవర్ చేసుకోవడానికి లేదు నేను నాకు అంతటా ఉన్నాడు కానీ అయినా కానీ నేను వస్తూ ఉంటాను, దానికి ఇంకా అనేకమైన కారణాలు జోడించుకుంటూ చెప్తుంటారు. అది మనని మనం మోసం చేసుకోవడం. అది నిజంగా మనని మనం మోసం చేసుకోవడమా, లేకపోతే నిజంగా దానికి బలమైన కారణం ఉందా, ఇవన్నీ కూడా వాళ్ళే ఒకసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకొని ఆ స్థాయి లేకపోతే ఆ స్థాయిని పొందడానికి ప్రయత్నం చేయాలి. లేదు మాకు అంత అవకాశం లేదు, మాకు అక్కడికి వెళ్తే మనశ్శాంతి ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, వెళ్తాము, మేము వెళ్ళి షిరిడీకే కదా, బాబా దగ్గరికే కదా, ఎందుకు మమ్మల్ని అడ్డు పెడతారు అనుకున్న వాళ్ళు హ్యాపీగా వెళ్ళవచ్చు, ఎన్నిసార్లు అయినా వెళ్ళవచ్చు, దర్శించుకోవచ్చు. కానీ సాంసారిక జీవితం ఇబ్బంది పడకుండా చూసుకోవాలి, దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకోవాలి. నేను చెప్పిన ఆ భక్తుడు అటువంటి ఏర్పాట్లన్నీ చేసుకొని కుటుంబంలో ఏ ఇబ్బంది రాకుండా చూసుకొని భార్య పిల్లలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చూసి వారికి ఏ ఇబ్బంది రాకుండా వారికి అన్ని ఏర్పాట్లు చేసి చక్కగా వెళ్ళి వస్తూ ఉంటాడు అని చెప్పాడు. అది కూడా చెప్పాడు. అది చాలా గొప్ప విషయం. సంసారం డిస్టర్బెన్స్ లేదు, భార్య అంగీకారం ఉంది, పిల్లలకి ఇబ్బంది లేకుండా అన్నీ చేసి వెళ్తున్నాడు, సంతోషం, వెళ్ళొచ్చు, తప్పులేదు. ఆయన ఇక నెక్స్ట్ స్టెప్లోకి తీసుకెళ్ళడం అది బాబాగారు చూసుకుంటారు. ఆయన చేతిలో ఉంది, అది మనం చెప్పకూడదు. ఎందుకంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకుంటున్నాడు. అలా లేకుండా కుటుంబాన్ని సంసార బాధ్యతలను గాలికి వదిలేసి వెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైనా వచ్చి షిరిడీకి వస్తామంటే వెంటనే పరిగెట్టి వెళ్ళిపోతారు. ఇంట్లో భార్యని పిల్లల్ని తల్లిదండ్రులని వదిలేసేసి షిరిడీ అనగానే వెళ్ళిపోతారు. నేను అన్నిసార్లు షిరిడీ వెళ్ళాను, 100 సార్లు షిరిడీకి వెళ్ళాను. ఇలా ఎంత ఎక్కువసార్లు షిరిడీకి వెళ్తే ఎంత ఎక్కువ ఏదేదో చేస్తే అది ఎక్కువ. ఇప్పుడు అది ఎక్కువైపోయింది. నేను ఎన్నిసార్లు షిరిడీకి వెళ్ళాను, ఎన్నిసార్లు అక్కడికి వెళ్ళాను, ఆయన్ని కలిశాను, ఈయన్ని కలిశాను అని వాళ్ళని కలిసి ఫోటోలు తీసి అందరికీ పంపుతూ ఈ వ్యవస్థ అయిపోయింది. భక్తి ఆచరణ, సాధన, అంతర్ముఖ సాధన, హర్షవర్గ నిర్మూలన, త్రిగుణరాహిత్యం, బ్రహ్మజ్ఞాన అనుభూతి ఇవి తక్కువైపోయింది. బాహ్య ఆచారాలు, వాటికి సంబంధించిన ప్రదర్శనలు, నలుగురిలో చెప్పుకోవడాలు, ఆ నలుగురు ఆహా మీరు గొప్పవాళ్ళు అని అంటుంటే వినడాలు, దీనికి అలవాటు పోయింది భక్తి. ఈ కాలంలో ఇటువంటి భక్తి నడుస్తుంది. నిజమైన భక్తి సాధించడం చాలా చాలా కష్టమైన పరిస్థితులు వచ్చాయి. నిజంగా మీలాగా ఏకాంతంగా ఉన్న చోటనే ఉండాలని అనిపించటం, ఉన్న చోటనే బాబాను చూస్తున్నాను, అనుభూతి చెందుతున్నాను అనే స్థాయికి వెళ్ళటం చాలా చాలా అదృష్టం. ఎన్నో జన్మల పూర్వ పుణ్యం వల్ల, గురుసేవ వల్ల మీకు ఆ అనుభూతి కలిగింది, ఆ అర్హత వచ్చింది, ఆ స్థాయి వచ్చింది. అదృష్టవంతులు. అలాగే తరించండి. సాయిరాం.